హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెసీ ఇంగ్లీష్ కోర్స్ ఛానల్. కెన్ ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేయాలో కన్ఫ్యూజ్ అవుతున్నారా? డోంట్ వరీ, ఈ రోజు వీడియోలో కెన్ ఇంగ్లీష్లో ఏ విధంగా యూజ్ చేయాలో నేను మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో కెన్ ఇంగ్లీష్లో 6 డిఫరెంట్ వేస్లో యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఇస్ ఎబిలిటీ, వన్ టైమ్ ఎబిలిటీ, పాసిబిలిటీ, ఆపర్చునిటీ, రిక్వెస్ట్ అండ్ పర్మిషన్. ఇలా ఈ 6 వేస్లో కెన్ యూజ్ చేసి మనం ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడాలి. మన ప్రతి యూసేజ్ ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడతారో మనం ఎగ్జాంపుల్తో నేర్చుకోండి. ఫస్ట్ ఎబిలిటీ గురించి తెలుసుకుందాం. ఎబిలిటీ అంటే ప్రజెంట్ స్కిల్ ఆర్ టాలెంట్ గురించి చెప్పేదాన్ని మనం కెన్తో యూజ్ చేసి ఈజీగా మాట్లాడవచ్చు. ఎలా అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. షీ కెన్ డాన్స్ వెరీ వెల్. ఆమె డాన్స్ చాలా బాగా చేస్తుంది. ఇక్కడ ఆమె యొక్క స్కిల్ ని మనం హైలైట్ చేస్తున్నాం. ఆమె యొక్క స్కిల్ ఏంటి? డాన్స్. సో దాన్ని కెన్తో యూజ్ చేసి చెప్పచ్చు. షీ కెన్ డాన్స్ వెరీ వెల్. ఆమె డాన్స్ చాలా బాగా చేస్తుంది. డాన్స్ అనేది ఒక స్కిల్ అనేది, అందువల్ల కెన్ అని యూజ్ చేసి మాట్లాడుతున్నాం. నెక్స్ట్, ఐ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. నేను ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలను. ఇక్కడ నా యొక్క స్కిల్, ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే స్కిల్ నాలో ఉంది కాబట్టి ఐ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. దే కెన్ స్పీక్ 3 లాంగ్వేజెస్. వాళ్ళు 3 లాంగ్వేజెస్ మాట్లాడగలరు. వాళ్ళ యొక్క స్కిల్ అది 3 లాంగ్వేజెస్ మాట్లాడే స్కిల్ వాళ్ళకు ఉంది కాబట్టి దే కెన్ స్పీక్ 3 లాంగ్వేజెస్. వీ కెన్ లివ్ దిస్ టుగెదర్. సో ఎబిలిటీ, నా సామర్థ్యం, మన సామర్థ్యం, దీన్ని లివ్ చేసే ఎబిలిటీ మనలో ఉంది కాబట్టి వీ కెన్ లివ్ దిస్ టుగెదర్. నెక్స్ట్, ఐ కెన్ డ్రైవ్ ఏ కార్. నేను కార్ డ్రైవ్ చేయగలను. సో ఇక్కడ స్కిల్ గురించి ఆ స్కిల్ హైలైట్ చేస్తున్నాం కాబట్టి డ్రైవ్ అనేది ఒక స్కిల్. దానికి నాకు ఒక స్కిల్ ఉంది, కార్ డ్రైవ్ చేసే స్కిల్ నాకు ఉంది. ఐ కెన్ డ్రైవ్ ఏ కార్. ఇలా ఈ విధంగా కెన్ అనేది యూజ్ చేసి మనం ఈజీగా చెప్పచ్చు. నెక్స్ట్ యూజ్ వన్ టైమ్ ఎబిలిటీ అంటే స్పెసిఫిక్ సిచ్యువేషన్లో మటుకే మనం వన్ టైమ్ ఎబిలిటీ కెన్ యూజ్ చేసి మాట్లాడతాం. ఇఫ్ యూ కెన్ మీన్ ఐ కంప్లీట్ దిస్ టాస్క్. అంటే టాస్క్ నేను కంప్లీట్ చేయగలను, కానీ మీరు గైడ్ చేస్తే నేను కంప్లీట్ చేయగలను. అలాంటి సిచ్యువేషన్లో కెన్ యూజ్ చేసి మాట్లాడచ్చు. చూద్దాము. ఇఫ్ యూ గైడ్ మీ ఐ కెన్ కంప్లీట్ దిస్ టాస్క్. విత్ యువర్ ల్యాప్టాప్ ఐ కెన్ జాయిన్ ద మీటింగ్. ల్యాప్టాప్తో ఎక్కడైనా స్కిల్ టాలెంట్ కానీ హైలైట్ చేయట్లేదు. మీ ల్యాప్టాప్తో నేను జాయిన్ అవ్వగలను. వన్ టైమ్ ఎబిలిటీ. సో మీ ల్యాప్టాప్తో నేను జాయిన్ అవ్వగలను చెప్తాను. ఇఫ్ హీ ట్రైస్ హీ కెన్ బీట్ ద లెవెల్. అతను ట్రై చేస్తే ఈ లెవెల్ కంప్లీట్ చేయగలరు. ట్రై చేస్తే ఒకసారి ట్రై చేస్తే ఖచ్చితంగా కంప్లీట్ చేయగలరు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రైనింగ్ యూ కెన్ గో ఫర్ ఏ వాక్. ఇది వర్షం పడకపోతే మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇఫ్ యూ ఎక్స్ప్లెయిన్ వన్స్ ఐ కెన్ అండర్స్టాండ్. జనరల్గా నాకు అర్థం కావట్లేదు, కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను అర్థం చేసుకోగలుగుతాను. సో వన్ టైమ్ ఎబిలిటీ. నెక్స్ట్ యూసేజ్ చూద్దాం. పాసిబిలిటీ, ఛాన్స్ ఆర్ ఆప్షన్. ఎగ్జాంపుల్ చూద్దాం, మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇట్ కెన్ రెయిన్ ఇన్ ద ఈవినింగ్. ఈవినింగ్ వర్షం పడచ్చు. దిస్ రోడ్ కెన్ బి డేంజరస్. ఈ రోడ్ చాలా డేంజరస్ గా ఉండవచ్చు. ద మిషన్ కెన్ స్టాప్ వర్కింగ్ ఇట్ ఓవర్ హీటెడ్. బాగా అవుట్ అయిపోతే మిషన్ అయిపోవచ్చు. పాసిబిలిటీ, దట్ స్టోరీ కెన్ బి ట్రూ. ఆ స్టోరీ నిజమైనచ్చు. షీ కెన్ నర్వస్ బిఫోర్ ఇంటర్వ్యూస్ ముందు తను నర్వస్ గా ఉండొచ్చు. నెక్స్ట్ యూసేజ్ ఆపర్చునిటీ, ఛాన్స్ టు డూ సంథింగ్ గుడ్. ఓకే, యూ కెన్ అప్లై ఫర్ ద జాబ్ నౌ. ఇప్పుడు నువ్వు జాబ్ అప్లై చేసుకోవచ్చు. మీరు ఎప్పటి నుంచో జాబ్ కోసం చూస్తున్నారు, జాబ్ సర్చింగ్ లో ఉన్నారు. సో సడన్ గా ఒక కంపెనీ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, మీకు ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయింది. అలాంటి సిచ్యువేషన్ లో కెన్ యూజ్ చేసి మాట్లాడచ్చు. యూ కెన్ అప్లై ఫర్ ద జాబ్ నౌ. అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ షీ కెన్ మీట్ ద సిఇఓ టుమారో. ఎప్పటి నుంచో సిఇఓ మీట్ అవ్వాలనుకుంటున్నాను, కానీ అనుకోకుండా రేపు సిఇఓ వస్తున్నాడు. సో దానికి ఒక అవకాశం వచ్చింది. షీ కెన్ మీట్ ద సిఇఓ టుమారో. రేపు సిఇఓ మీట్ అయ్యే అవకాశం ఆమెకు వచ్చింది.
షీ కెన్ జాయిన్ ద వర్క్షాప్ నెక్స్ట్ వీక్. తను మనం నెక్స్ట్ వీక్ వర్క్షాప్లో జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి సిచ్యువేషన్లో కెన్ వచ్చేసి ఈజీగా మాట్లాడచ్చు. హీ క్యాన్ ఫైనల్లీ ప్రూవ్ హిమ్సెల్ఫ్. తనను ఫైనల్గా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. యూ కెన్ టాక్ టు హిమ్ నౌ, హీస్ ఫ్రీ. తను ఫ్రీగా ఉన్నాడు, ఇప్పుడు నువ్వు అతనితో మాట్లాడే అవకాశం ఉంది. నెక్స్ట్ రీసెర్చ్ కెన్ యూ రిక్వెస్ట్ ఎలా ఆడాలి అంటే కెన్ యూ రిక్వెస్ట్ యూజ్ చేసి ఏ విధంగా అడగాలో మనకు ఇప్పుడు తెలుస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం, మనకి ఈజీగా అర్థమవుతుంది. కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్ బుక్? కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్ బాక్స్? ఈ బాక్స్ నాకు హెల్ప్ చేయగలరా? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇడియం? దీని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయగలరా? కెన్ ఐ బార్గో యువర్ పెన్? మీ పెన్ నేను తీసుకోవచ్చా? కెన్ యూ కాల్ మీ అట్ 6? 6కి నాకు కాల్ చేయగలరా? కెన్ యూ టెల్ మీ ద టైం? నువ్వు నాకు టైం చెప్పగలరా? ఇంకా రిక్వెస్ట్గా కెన్ యూజ్ చేసి ఏ విధంగా చెప్పాలని అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ యూసేజ్కి వెళ్దాం. పర్మిషన్ అంటే ఆస్కింగ్ ఆర్ గివింగ్. పర్మిషన్ ఆస్కింగ్ ఆర్ గివింగ్, ఇద్దరు అడుగుతాము లేదంటే తీసుకుంటాము. చూద్దాం. కెన్ ఐ లీవ్ ఎర్లీ టుడే? నేను ఈరోజు తొందరగా వెళ్ళొచ్చా? యూఆర్ ఆస్కింగ్. యూ కెన్ యూజ్ మై ఫోన్. మీరు నా ఫోన్ యూజ్ చేయొచ్చు. యూఆర్ గివింగ్, యూఆర్ అలౌ చేస్తున్నాం నా ఫోన్ యూజ్ చేయొచ్చు. యూజ్ చేయొచ్చని, సో అలౌ చేస్తున్నాం. యూ కెన్ యూజ్ మై ఫోన్. నేను ఇస్తాను, పర్మిషన్ ఇస్తాను, మీరు నా ఫోన్ యూజ్ చేయొచ్చని. సో యూ కెన్ యూజ్ మై ఫోన్. కెన్ యూ ఈట్ హియర్? నేను ఇక్కడ తినవచ్చా? అగైన్ ఆస్కింగ్. షీ కెన్ జాయిన్ ద టీమ్ ఇఫ్ షీ వాంట్స్. సో ఆమె అనుకుంటే టీంలో జాయిన్ అవ్వచ్చు, టీమ్ పర్మిషన్. కెన్ ఐ వాచ్ టీవీ నౌ? కెన్ ఐ వాచ్ టీవీ నౌ? నేను ఇప్పుడు టీవీ చూడొచ్చా? నో, ఐఎమ్ ఆస్కింగ్ పర్మిషన్. నేను టీవీ చూడొచ్చు, ఇప్పుడు టీవీ చూడొచ్చా లేదా నేను అడుగుతున్నా, పర్మిషన్ అడుగుతున్నా. సో కెన్ ఓకే, కెన్ ఇలా 6 యూజెస్లో ఈజీగా ఇంగ్లీష్తో ఈజీగా కెన్ యూజ్ చేసి మనం మాట్లాడవచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే కెన్ మీద మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను క్లియర్ కట్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. Thank you for watching this video.